విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థని 2022లో స్థాపించి అనేక రకాలైన దైవ కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్స్ అని కానీ ముస్లిమ్స్ అని కానీ హిందువులని కానీ భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా మానవత్వంతో చేసుకుంటూ ప్రత్యేకించి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో అనేక రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. హైదరాబాదు చాలా చిన్న జీవితం నాది. అమెరికాలో ఉన్నారు. 6 నెలల పాటు వాడికి కూడా పెళ్లి అయిపోయిన వాడికి పెద్ద అమ్మాయికి ఒక 2 అబ్బాయిలు, చిన్న అమ్మాయికి ఆ కొడుకు కూతురు పుట్టారు. హాయిగా ఉండేవాడిని. కానీ ఈ వాట్సాప్లోని ఈ మాధ్యమాల్లోని కూడా హిందూ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, ఆల్రెడీ మన దేశాన్ని మొక్కలుగా చేసేశారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే హిందూ మతం అనేది లేకుండా పోయింది. భారతదేశాన్ని ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే స్వాధీనం చేసుకున్నారో ఇప్పుడు మళ్ళీ మతాల పేరు మన ధర్మాన్ని, మన కొట్టు బొట్టు, మన సాంప్రదాయాలు మనం అన్నిటినీ నాశనం చేయడానికి ఏవైతే ప్రయత్నాలు జరుగుతా తిరిగి గోకవరం గ్రామానికి వచ్చి ఒక 50 కేజీల పులిహార శుక్రవారం నాడు అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టడం మొదలు పెట్టాను నేను. అక్కడ ఉండే పంతులు గారు నా చేత చిన్నగా కార్యక్రమాలు పెద్దవిగా చేపిస్తూ మా అమ్మవారికి ఒక కిరీటం చేయించమన్నారు. 21 లక్షల రూపాయలని 14 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ తర్వాత